అందరికీ నమస్కారం అండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ప్లాన్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇట్స్ కాల్డ్ యూనిటీ మెటా. సో ఇది మనకి 1.5 year బ్యాక్ స్టార్ట్ అయిందనమాట. అండ్ సో దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు అంటే వీళ్ళు ఒక సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇట్స్ కాల్డ్ యూబిట్ కాయిన్. సో ఇది వాళ్ళ ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ప్రీవియస్ ప్రాజెక్ట్ వచ్చేసి వాళ్ళు బిఎన్బి స్మార్ట్ చైన్ పైన రన్ చేశారనమాట. సో ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత చాలా ప్రాజెక్ట్స్ అనేది దీంతో మెర్జ్ చేశారనమాట. అండ్ వీళ్ళు ఓన్ ఎక్స్చేంజ్ తీసుకొని వచ్చారు, స్వాప్ తీసుకొని వచ్చారు, అండ్ షాపింగ్ పోర్టల్స్ తీసుకొని వచ్చారు, కార్డ్స్ తీసుకొని వచ్చారు. సో ఇలా ఈకో సిస్టమ్ అనేది బాగా బిల్డ్ చేశారనమాట. సో దాంతోపాటు ఇది కాయిన్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సో దాంతోపాటు బర్నింగ్ మెకానిజం కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు కాబట్టి సో కాయిన్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే. అండ్ సో వీళ్ళ విజన్ కూడా చాలా లాంగ్ టర్మ్ ఉంది కాబట్టి వీళ్ళ ప్రాజెక్ట్ అనేది అందరినీ బాగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ప్యాసివ్ ఇన్కమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. వన్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 500 days వరకు మీరు దీంతో ప్రాసెస్లో తీసుకోవచ్చు అనమాట మంచిగా ఇన్కమ్ అనేది. ఓకే. అండ్ ఇది డీసెంట్రలైజ్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు ఎటువంటి విత్డ్రా ప్రాబ్లమ్స్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే దీంతో లిక్విడిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డైలీ బేసిస్లో మీరు దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ యూఎస్డిటీగా కన్వర్ట్ చేసుకొని మీరు ఐఎన్ఆర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ థింగ్స్ అన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. గోయింగ్ ఫార్వర్డ్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. అండ్ సో మీకు డీసెంట్రలైజ్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. సో డీసెంట్రలైజ్ అనేది ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. సెంట్రలైజ్ ఈజ్ డిఫరెంట్, డీసెంట్రలైజ్ ఈజ్ డిఫరెంట్. అండ్ క్రిప్టో కరెన్సీ అనేది ఆల్రెడీ మీకు తెలుసు, బ్లాక్ చైన్ టెక్నాలజీ. దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరు, మ్యానిపులేట్ చేయలేరు. ఇట్స్ సంథింగ్ యూనిక్ అనమాట. సో వీళ్ళది పర్టికులర్ ప్రాజెక్ట్లో డెఫీ కావచ్చు, ఎన్ఎఫ్టీస్ కావచ్చు, గేమింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ దీంతో డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ స్ట్రాంగ్ ఈకో సిస్టమ్ అనమాట. ఓకే. అండ్ దాంతోపాటు వీళ్ళు సాటిస్ఫైడ్ కమ్యూనిటీ ఉంది. అండ్ సో ఆల్రెడీ వీళ్ళ టీమ్ అనేది చాలా గ్రో అయిందనమాట. అప్రాక్సిమేట్లీ 12 million వరకు ఆల్రెడీ కమ్యూనిటీ అనేది బిల్డ్ అయింది. ఆల్రెడీ ఒక 240% గ్రోత్ అనేది ఆల్రెడీ చూసిందన్నమాట కంపెనీ. ఎందుకంటే సో దీంతో అలాంటి లీడర్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు కొత్తగా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సో ఇంకా బిలీఫ్ అనేది పెరిగింది. అండ్ బిజినెస్ అనేది ఇంకొక 2 times అనేది పెరిగిందనమాట. ఓకే. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కంపెనీ పొటెన్షియల్ ఏంటి, ఎలా వెళ్ళబోతుందని. ఓకే. అండ్ వీళ్ళు ఈకో సిస్టంలో ప్రాజెక్ట్స్ వచ్చేసి మీకు యూబిట్ కాయిన్ ఆల్రెడీ తెలుసు, యూనిటీ మెటా ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇట్స్ రన్నింగ్ అనమాట. అండ్ A4 Club అనే ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ యూబిట్ చైన్స్, స్వాప్ అండ్ మార్కెట్, ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో ఇలాగనేది చాలా అనేది వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. సో దాంతోపాటు వీళ్ళు బ్లాక్ చైన్ టెక్నాలజీలో బర్నింగ్ మెకానిజంని పెట్టడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా కాయిన్ గ్రోత్ ఉంటుంది అండ్ స్టేబుల్గా కూడా పెరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఎక్స్చేంజెస్ ద్వారా దాన్ని గ్రో చేస్తారు. ఇట్స్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. కాబట్టి ఇట్స్ వెరీ న్యూ ప్రాజెక్ట్. ఓకే. అండ్ వీళ్ళు ఎన్ఎఫ్టీస్ కూడా దీంతో తీసుకొని వచ్చారు కాబట్టి ఎన్ఎఫ్టీస్ ద్వారా కూడా దీంతో ఇన్కమ్స్ అనేది మీకు ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్రెడీ గేమింగ్స్ ఉన్నాయి, గేమింగ్స్లో మీకు లెవెల్స్ నుంచి ఇన్కమ్ ఉంటుంది. అండ్ దాంతో మీరు కాయిన్తో పార్టిసిపేట్ చేయొచ్చు, విన్ అయితే దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా మెనీ థింగ్స్ అనేది దీంతో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఓకే. అండ్ యూబిట్ స్వాప్ ఏదైతే ఉందో దీంతో మీరు కాయిన్ స్వాప్ చేసుకోవచ్చు. అదర్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా మీరు స్వాప్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ దీంతో వాళ్ళు పెట్టారనమాట. సో కాబట్టి ఇట్స్ వర్కింగ్ వెరీ గుడ్. అండ్ వచ్చేసి యూబిట్ కార్ట్ ఏదైతే ఉందో సో దీంట్లో మీకు ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది. అండ్ కార్డ్ ఏదైతే తీసుకొని వచ్చారో వీళ్ళు పెట్రోల్కి యూజ్ చేసుకోవచ్చు, ఫుడ్ డెలివరీస్కి, అన్నిటికీ ఇది యూస్ అయ్యే విధంగా వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చారనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఈకో సిస్టమ్ ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇవంతా మనకి వద్దు. సో వీళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా. సో వీళ్ళు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చారు, ఎక్స్చేంజ్. సో దీంతో అవార్డ్స్, రివార్డ్స్ అనేది మూడు ఉంటాయి. దీంతో సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ద్వారా మీకు రివార్డ్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో దీని నుంచి కూడా మీరు లబ్ధి పొందొచ్చు. ఓకే. అండ్ సో ఆ తర్వాత వచ్చేసి మీకు వైట్ పేపర్ కావచ్చు, వీళ్ళ సప్లై అనేది ఒకసారి చూసినట్టయితే 99 crores అనేది వీళ్ళ సప్లై ఉందన్నమాట. లిక్విడిటీ వచ్చేసి 30%, సేకింగ్ రివార్డ్ అండ్ 15%. ఆ తర్వాత వచ్చేసి కరెన్సీ అండ్ లీడర్షిప్. సో ఇవంతా మీకు డిస్ట్రిబ్యూషన్ అనేది అవుతుంది అనమాట. సో ఈ విధంగా అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది వీళ్ళు చేశారు.
అండ్ దాంతోపాటు ఏంటంటే ఇది డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో కాయిన్ మార్కెట్ క్యాప్లో కావచ్చు, డెక్స్ టూల్స్లో కావచ్చు, అండ్ ఇలాగ మెయిన్ కాయిన్ డీసెక్స్. సో ఇలాగ ఏదైతే ఉందో దీంతో లిక్విడిటీ మూలంగా సో మీరు దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు అండ్ స్వాప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంది. అండ్ సో తర్వాత వీళ్ళు చాలా ఈవెంట్స్ చేశారు అండ్ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్లో కూడా వీళ్ళు రావడం జరిగింది. ఆల్రెడీ మీకు థాయిలాండ్, దుబాయ్, మలేషియా, థాయిలాండ్, దుబాయ్, సో వేరే కంట్రీస్లో కూడా ఆల్రెడీ చేశారు. యాజ్ ఆఫ్ నౌ శ్రీలంకలో ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీటింగ్స్ అనేది చేస్తున్నారు. వాళ్ళ ప్రమోషన్స్ అనేది బాగా జరుగుతుంది అండ్ టెక్నికల్ టీం కూడా అలానే ఉందన్నమాట సపోర్ట్గా. ఓకే, అండ్ మీరు దీన్ని యూజ్ చేసుకోవడానికి మీకు కొన్ని డీసెంట్రలైజ్ యాప్స్ అయితే ఉన్నాయి. సో మీకు మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్ అండ్ టోకెన్ పాకెట్ అండ్ సేఫ్ పాల్. సో ఇలాగా మీరు ఎక్స్చేంజెస్ యూజ్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్చేంజెస్లో మీరు ఏదైతే కాయిన్ ఉందో యూబిట్ కాయిన్ దీంతో బై చేసుకోవాలి. అండ్ యూసీ కాయిన్ ఒకటి ఉంటుంది, దాని నుంచి మీరు స్వాప్ చేసుకోవాలి. ఆ కాయిన్ జస్ట్ గ్యాస్ ఫీజ్గా ఉంచుకొని మీరు అక్కడ ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ వ్యాలెట్ అనేది ఆల్రెడీ ఇచ్చి ఉంటారు కాబట్టి దానికి ఆటోమేటిక్గా విత్డ్రా అయిపోతుంది. ఇట్స్ ఆల్ ట్రాన్స్పరెంట్ అనమాట. సో కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొన్ని స్టెప్స్ ఫాలో అయిన తర్వాత మీ ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. సో దాని ద్వారా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ మీరు ఇన్కమ్ తీసుకోవడానికి మీకున్న ఆప్షన్స్ ఏంటంటే $50 నుంచి సో $10,000 వరకు దీంతో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో స్టేక్ చేసుకుంటే మీకు ఆ రోజు స్టేకింగ్స్ ఆ రోజు వచ్చేస్తాయి అనమాట. కాయిన్స్ ఎన్నైతే స్టేక్ చేస్తారో దానికి సంబంధించిన 0.5% చొప్పున మీకు అనేది స్టేకింగ్ ద్వారా వస్తుంది అనమాట. అండ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వచ్చేసి మీకు స్టేకింగ్ రివార్డ్స్ ఉంటుంది, డైరెక్ట్ రెఫరల్ అండ్ లెవెల్ బోనస్ అండ్ లీడర్షిప్ బోనస్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ అనేది దీంతో అవైలబుల్లో ఉంది. ఆ స్టేకింగ్ రివార్డ్స్ వచ్చేసి మీకు 0.5% చొప్పున 500 days అనేది వస్తుంది. అండ్ మంత్లీ ఓవరాల్గా 15% అనేది మీకు స్టేకింగ్ రివార్డ్గా వస్తుంది అనమాట. ఓకే, అండ్ మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వచ్చేసి మీకు 50% అనేది ఉంది ఇక్కడ. అండ్ వాట్ దే ఆర్ ఎర్నింగ్, వాళ్ళు ఎర్న్ చేసే దాని నుంచి మీకు 50% అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఎర్నింగ్ $5 అనుకోండి, మీకు $2.5 వస్తుంది. దే ఆర్ ఎర్నింగ్ $10 అనుకోండి, మీకు $5 వస్తుంది. సో ఆ విధంగా అనేది మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానిపైన వాళ్ళు 0.5% వస్తుంది. సో వాళ్ళు 0.5% వచ్చిందంటే ఆ వచ్చిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి మీకు 50% వస్తుంది. ఓకే, ఇలా 500 days వస్తుంది అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాసివ్ ఇన్కమ్. ఒకసారి మీకు ఇది ఫిక్స్ అయిందంటే ఇంకంతే అనమాట, ఇంకొస్తూనే ఉంటుంది. ఓకే, ఇది అనమాట. అండ్ లెవెల్స్ వచ్చేసి మీకు 1 to 31 లెవెల్స్ వరకు మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ ఇట్స్ వెరీ క్రూషియల్. సో దీంట్లో ఏంటంటే మీకు 50% ఉంటుంది. బట్ దేర్ ఈస్ ఎ కండిషన్ అనమాట. మీకు సెకండ్ లెవెల్లో 50% రావాలంటే మీకు వాల్యూమ్ అనేది $3,000 ఉండాలి అండ్ 5 రెఫర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో చేసినట్టయితే మీది అది 30 daysలో చేసినట్టయితే మీకు సెకండ్ లెవెల్ కూడా అన్లాక్ అవుతుంది విత్ 50% అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు దే ఆర్ రేటింగ్ $10 అనుకుంటే మీకు $5 వస్తుంది. అంటే ఓవరాల్గా ఫస్ట్ లెవెల్లో ఒక $5, సెకండ్ లెవెల్లో ఒక $5, టోటల్ $10 అనేది మీకు వస్తుంది. అక్కడ ఎంత వాల్యూమ్ అయినా ఉండొచ్చు. సో దాని నుంచి 50% వస్తుంది. ఓకే, రైట్. సో తర్వాత మీకు లీడర్షిప్ బోనసెస్ అనేది ఉన్నాయి. సో ఇది ఆటోమేటిక్గా రివార్డ్స్ రూపంలో వస్తుంది అనమాట. దీంతో 7 stars వరకు మీకు చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. అండ్ 3 star, 4 star, 7 star వరకు ఆల్రెడీ చాలామంది అయ్యారు. సో మేజర్గా వచ్చేసి మనం 3 star మాట్లాడుకోవాలనుకున్న ఫస్ట్ స్టార్కి వచ్చేసి మీకు సెల్ఫ్ బిజినెస్ $500 ఉండాలి అండ్ 5 డైరెక్ట్ టీమ్ ఉండాలి. ఒక $1,000 బిజినెస్ అయి ఉండాలి, డైరెక్ట్ బిజినెస్. అండ్ టోటల్ టీమ్ సైజ్ 20. అండ్ సో టీమ్ అంటే ఇన్వాల్వ్మెంట్ అయ్యి వచ్చిన వాల్యూమ్ ఏదైతే ఉందో అది ఒక 10,000 ఉండాలి. చేస్తే మీకు ల్యాప్టాప్ అనేది వస్తుంది. సో అది ఫస్ట్ స్టార్ కంప్లీట్ అవుతుంది. సో దీనికి లెగ్స్ డివైడ్ అవుతాయి అనమాట, 1 to 3 legs. సో దీని నుంచి కూడా మీకు డివైడ్ ఉంటుంది, అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ ఆటోమేటిక్గా చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. మెయిన్గా మీరు అచీవ్ చేయాల్సిన అనుకునేది 4 star. సో 4 starకి వచ్చేసి మీకు $3,000 డైరెక్ట్ బిజినెస్ సెల్ఫ్ బిజినెస్ ఉండాలి అండ్ 10 డైరెక్ట్స్ ఉండాలి, $5,000 బిజినెస్ ఉండాలి. అండ్ 3 legs ఏదైతే ఉందో ఇక్కడ చూసినట్టయితే 3 legs అనమాట, 3 stars అయి ఉండాలి. సో 1 to 3 stars అంటే మీరు అచీవ్ చేయడంతో పాటు వాళ్ళు కూడా అచీవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు అచీవ్ అవుతారనమాట. సో కాబట్టి ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి సో పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. సో ఆ విధంగా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఓవరాల్ ప్లాన్. సో ఇవన్నీ ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అండ్ దీని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లాన్ అనమాట.
సో కాబట్టి ఏంటంటే దీంతో స్టేకింగ్ రివార్డ్స్ ఉంటాయి అండ్ స్టేకింగ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు 10 సెంట్స్ అలా రన్ అవుతుంది కాయిన్, అండ్ ఫ్యూచర్ కాయిన్ అనేది ఇంకా గ్రో అవుతుంది. అండ్ వన్స్ మీరు ఒక $500 ఏం చేసి $500 కాయిన్స్ వచ్చిన తర్వాత దాన్ని మీరు హోల్డ్ చేసుకున్నట్టే ఫ్యూచర్లో రేట్ పెరుగుతుంది కాబట్టి దాన్ని డబుల్ ప్రైస్కి మీరు అమ్ముకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంటర్ అన్నట్టు. కాబట్టి సో ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి. డెసిషన్ తీసుకున్న తర్వాత నా నెంబర్ ప్రొడ్యూస్ చేస్తాను మీకు. సో అక్కడ మీకు కాల్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను బియాండ్ ఇన్ఫినిటీ అనేది ఒకటి పెట్టాను. మీకు చాలామంది దీని నుంచి కాల్ చేస్తున్నారు అండ్ దాంతో $500 గురించి అడుగుతున్నారు. సో అది వస్తుందో అది గ్యారంటీ. సో కాబట్టి ఏంటంటే ఇఫ్ రియలీ సీరియస్, సో దీంతో ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు మంచి కాయిన్స్ వస్తాయి. కాయిన్స్ని ఫ్యూచర్లో మంచిగా అమ్ముకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్లీ వి వర్క్ టుగెదర్. ఓకే, థ్యాంక్ యూ.